ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఓకే, 50 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 17th డే. అందరిని బట్టి దేవునికి వందనాలు. లెట్స్ గో టు ద ప్రేయర్. సకల శువాదాలకు కారణభూతుడమైన గొప్ప దేవాదిశయానికి మహిమకంత స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. వీడియో నా తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దర్శించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి గుణ లక్షణం ఏంటంటే తగ్గింపు. ఎప్పుడైనా సరే మనము హెచ్చైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలి, అధికమైన స్థానంలో మనం ఉండాలి, అధికమైన స్థానంలో మనకి ఆశీర్వాదం ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనము తగ్గించుకోవాలి. ఎందుకు అంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కోర్స్ మనం ఎవరి మీద డిపెండ్ కాకపోవచ్చు. మన మన దగ్గర అనేకులు తినొచ్చేమో కానీ మనం ఎవరి దగ్గర తినకపోవచ్చు. ఓకే, మన స్టాండర్డ్ వేరే ఉండొచ్చు, మన లెవెల్ వేరే ఉండొచ్చు. వీఆర్ ఇన్ రీచ్ అంటే ధనంలో మనం చాలా రిచ్గా ఉండొచ్చు, అన్నిటిలో కూడా మనం హై లెవెల్లో ఉండొచ్చు. సో ఎంత హై లెవెల్లో ఉన్నప్పటికీ, ఎంత అంటే ఒక రేంజ్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా దేవుడి బిడ్డలకి కలిగి ఉండాల్సినటువంటి గుణలక్షణం తగ్గింపు కలిగి ఉండటం. ఎందుకు అంటే ఆయనే ఇస్తాడు, ఆయనే తీసుకోగలడు కూడా. ఇచ్చిన దేవుడు తీసుకోగలిగిన సామర్థ్యం కూడా ఆయనకు ఉంది. కాబట్టి మన ఆశీర్వాదం లేకపోతే ఆశీర్వాదం రావాలంటే తగ్గింపు కలిగి ఉండాలి. ఉన్న ఆశీర్వాదం హెచ్చింపబడాలి అంటే మనం తగ్గింపు కలిగి ఉండాలి. ఉన్న ఆశీర్వాదం మన దగ్గర నుంచి పోకుండా ఉండాలని కూడా మనం తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే తగ్గింపు కలిగిన వారు నిజంగా దేవుని యొక్క పోలిక వారిలో చూడొచ్చు మనం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మహిమనంతా వదులుకుని భూమి మీదకి వచ్చినప్పుడు చాలా తగ్గింపు కలిగి ఉన్నారు. పలు రకాలుగా యేసుక్రీస్తు ప్రభువారిని మాటలు అన్నారు, పలు రకాలుగా నిందించారు, హేళన చేశారు. అయినప్పటికీ కూడా ఆయన తగ్గించుకునే ఉన్నారు. ఏ రోజు గర్వంగా మాట్లాడడం కానీ, పొగరగా మాట్లాడడం కానీ, ఆయన గర్వం చూపించడం కానీ ఏది కూడా చేయలేదు. అలాగే దేవుని బిడ్డలుగా మనము కూడా తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే కీర్తనలు 138వ సంకీర్తన 6వ చరణంలో దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో, అంటే దీనత్వం అంటే తగ్గింపు కలిగి ఉండడం, దీనత్వం కలిగి ఉంటారో, దీనులుగా ఉంటారో నిజంగా దేవుడు వారిని లక్ష్య పెట్టును అని. నిజంగా మనం ఎన్నోసార్లు ఉపవాసాలు ఉంటున్నాం, దేవునికి ఎన్నో కానుకలు ఇస్తున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో దశంభాగాలు ఇస్తున్నాం. కానీ వీటన్నిటినీ కూడా దేవుడు లక్ష్య పెట్టాలి అంటే మన ప్రార్థన వైపు ఆయన లక్ష్యం చూపించాలి. మనమిచ్చే కానుకలు, మనమిచ్చే దశంభాగాలు, మనము చేసేటువంటి ఉపవాసాలన్నిటిపైన కూడా ఆయన లక్ష్యం చూపించాలి అంటే ఖచ్చితంగా తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు లేకుండా మనం ఎన్ని కానుకలు ఇచ్చినా కూడా వృధా అయిపోతుంది. తగ్గింపు లేకుండా మనం ఎంత పరిచయం చేసినా కూడా అదంతా కూడా వృధా అవుతుందని దేవుడు మాట్లాడుతున్నారు. అందుకని ఏంటంటే తగ్గింపు కలిగి ఉండాలి. కయ్యను హేబేలు మనం చూసినట్లయితే హేబేలు బలి అర్పణల మీద దేవుడు లక్ష్య పెట్టారు, కయ్యను లక్ష్య పెట్టలేదు. ఎందుకు కయ్యను అర్పణ మీద లక్ష్య పెట్టలేదు అంటే తగ్గింపు లేకపోవటం. అలాగే మనము తగ్గింపు లేకుండా ఎన్ని అర్పణలు చేసినా, తగ్గింపు లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా కూడా ఆ ప్రార్థనలు దేవుని యొద్దకు చేరవు, దేవుడు లక్ష్య పెట్టరు. ఎవరైతే తగ్గింపు కలిగి ఉంటారో ఖచ్చితంగా వారి ప్రార్థనల వైపు, లేదంటే వారి యొక్క కానుకల వైపు, వారి యొక్క దశంభాగాల వైపు వారిపైన దేవుడు లక్ష్యం చూపిస్తారు. ఎంత ఇచ్చామన్నది కాదు, ఎంత తగ్గింపు కలిగి దేవుడికి ఇచ్చామన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. అదేవిధంగా తగ్గింపు కలిగి ఉంటే యోబు గ్రంథం 5:11 ఉన్నత స్థలంలో ఉంచుతానంటున్నాడు. అవును, తను తగ్గించుకున్నవాడు ఖచ్చితంగా హెచ్చింపబడతాడు. అంటే ఉన్నత స్థలముల్లో నిజంగా ఎవరికి అందనంత స్థాయిలోనే దేవుడు మనల్ని నిలబెడతాడు. చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను చాలా ఉన్నతమైన స్థలంలో ఉండాలి, నేను ఒకరికి పెట్టేటట్లుగానే ఉండాలి, కానీ ఒకరి దగ్గర తీసుకునేటట్లుగా ఉండాలి. ఓకే, డిజైర్ అయితే ఉంటుంది, డిజైర్కి తగ్గట్టు మన క్వాలిటీస్ కూడా ఉండాలి, డిజైర్కి తగ్గట్టు మన యొక్క లక్షణాలు కూడా ఉండాలి, మన బుద్ధి కూడా ఉండాలి. అందులో తగ్గింపగలం. చాలామంది తగ్గింపు లేకుండా మాట్లాడుతూ ఉంటారు. మన మాటలో తగ్గింపు ఉండాలి, మన చూపులో తగ్గింపు ఉండాలి, మన ప్రవర్తనలో తగ్గింపు ఉండాలి, మన క్రియలో తగ్గింపు ఉండాలి. అన్నిటిలో తగ్గింపు కలిగి ఉంటేనే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, ఉన్నతమైనటువంటి స్థలంలో పెడతా ఉంటారు. అఫ్కోర్స్ మన లెవెల్ ఏదైనా కావచ్చు. మన కింద ఉన్న వారిని ఇష్టానుసారంగా మాట్లాడడం కానీ, మన కింద ఉన్న వారిని ఇష్టానుసారంగా చూడడం కానీ, ఇలాంటి ప్రవర్తన అనేది దేవుడికి నచ్చదు. మనము తగ్గించుకోవాలి. ఎంత లెవెల్ మెయింటైన్ చేసినా, ఎంత స్టాండర్డ్ ఉన్నా, ఒక మేనేజరే నువ్వు కావచ్చు, కానీ దేవుడి బిడ్డలుగా తగ్గింపు కలిగి ఉండాలి. ఎందుకంటే తగ్గించుకుంటే ఇంకా దేవుడు స్థాయిని పెంచుతాడు, ఇంకా లెవెల్ని దేవుడు పెంచుతాడు.
ఇంకా దేవుడు ఆశీర్వాదాన్ని పెంచుతాడు, ఇంకా ఉన్నతమైన స్థలముల్లో దేవుడు ఉంచుతాడు. అందుకనే తగ్గింపు కలిగి ఉండాలి. హల్లెలూయా. కీర్తనలు 35 సంకీర్తన 10వ చరణం అంటారు, ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో దీనులను ఆయన విడిపించునని. అవును, ప్రతి శ్రమలోంచి ఆయన మనల్ని విడిపించాలి. ప్రతి ఒక్క కష్టంలో ఆయన మనల్ని విడిపించాలి. ప్రతి ఒక్క వ్యాధుల్లోంచి కూడా ఆయన మనల్ని విడిపించాలి అంటే ఖచ్చితంగా తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు లేకుండా మనం ఏ ఆశీర్వాదం కూడా చూడలేమండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా తగ్గించుకోవాలి. మరి ముఖ్యంగా మాటలు. చాలామంది చాలా ప్రౌడ్గా మాట్లాడుతుంటారు, చాలా గర్వంగా మాట్లాడతారు, నీతో నాకేంటి పని అని. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ చూపు కూడా అలాగే ఉంటుంది. సో అలాంటి గుణ లక్షణాలను మనం ఇప్పటికే కాదు ఎప్పటికీ కూడా దేవుడు దీవించడం. ఒకవేళ ఎంత ప్రార్థన చేస్తున్నావేమో, కానుకలు ఇస్తున్నావేమో, ఉపవాసాలు ఉంటున్నావేమో, అలాంటి వాటిని దేవుడు లక్ష్య పెట్టాడు. విడుదల కావాలి, శ్రమల్లో విడుదల కావాలి. కొంతమంది ఏంటంటే ఎన్ని కష్టాలున్నా సరే తగ్గించుకునే గుణం ఉండదు, పొగరు పోదు. నేను ఇంతే, చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉంటాను, నేను ఇలాగే మాట్లాడతాను. నువ్వు ఎప్పటి నుంచి ఎలాగున్నా కానీ ఆస్వాదించబడాలి. నీకున్న బంధకాల నుంచి నువ్వు విడిపించబడాలి. ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నా లేదంటే వేధిస్తున్న బంధకాల నుంచి తప్పించబడాలంటే ఖచ్చితంగా తగ్గింపు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తగ్గింపు కలిగి ఉంటే ఖచ్చితంగా విల్ సీ ద గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.